అందరికీ మేము ఈరోజు హాలిడే అని ఒక 2 డేస్ హాలిడేస్ వస్తే ఏదైనా ప్లేస్కి వెళ్దాం పిల్లల్ని తీసుకొని అన్నట్టు నేను లక్కీ సోను బయలుదేరిపోయాం అనమాట. వాళ్ళ డాడీ ఆ రోజు అప్పుడు మాల వేసుకున్నారు. నేను అప్పుడు వ్లాగ్ని ఈరోజు మీకు సెండ్ చేస్తున్నాను. అంటే అంతకుముందు యూట్యూబ్ ఛానల్ ఉంది కానీ మధ్యని 1 month నుంచి నేను వస్తున్నాను, నేను చేస్తున్నాను, కొంచెం వీడియోస్ కూడా అప్లోడ్ చేద్దామన్న ఒపీనియన్తో ఈరోజు నేను పెడుతున్నాను. ఇది ఖమ్మంలో ఉందన్నమాట ఇలకారం ట్యాంక్ బండ్. అసలు అయితే ఒక 10-15 years బ్యాక్ ఇది ఒక మురికి వాటర్ బండ్లానే ఉండేదంట. ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని తీసుకొని మంచిగా డెవలప్మెంట్ బాగుంటుందనే ఒపీనియన్తో ప్లస్ ఆ వాటర్ని మంచినీళ్ళ వాటర్గా కూడా మినీ ట్యాంక్ బండ్ కన్వర్ట్ చేసి ఎంత బాగుంటుందంటే అండి, మేమేం పొరపాటు చేసామంటే అసలు తెలియదనమాట. అది డే టైంలో వెళ్ళకూడదని, ఈవినింగ్స్లో వెళ్తే బాగుంటుందని తెలియక మేమేం చేసామంటే డే టైంలోనే వెళ్ళిపోయాము అక్కడికి. అక్కడ చాలా బాగుంటుంది పిల్లలతో ఆడుకోవడానికి. ఇంకా బోటింగ్ ఉంటుంది, మనకి రోప్ వే ఉంటుందండి, నేను చూపిస్తాను నెక్స్ట్. అది ఆ రోప్ వే ఓన్లీ ఈవినింగ్ టైమ్స్లోనే ఓపెన్ చేస్తారంట. అది మాకు తెలియదనమాట. తెలియక మేము వెళ్ళిపోయాము. బోటింగ్ అయితే ఎక్కేసాము. లక్కీ సోను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా నేను కూడా బాగుంది, నాకు నచ్చింది, వచ్చినందుకు అట్లీస్ట్ బోట్ అయినా ఎక్కాము. ప్లస్ ఇంత మంచి ప్లేస్ని మిస్ అయిపోతామని మేము అయితే బాగానే ఎంజాయ్ చేసేసాము. వాళ్ళు కూడా ఏం భయపడకుండా మంచిగా బోటింగ్ చేసేసుకున్నారు. ఫస్ట్ టైం అనమాట వాళ్ళు బోట్ ఎక్కడం. తర్వాత బోటింగ్ అయిపోయాక మళ్ళీ వచ్చి కొంతసేపు ఆ ట్యాంక్ బండ్ మీద మొత్తం తిరిగేసి మంచిగా ఆడుకున్నాం అనమాట. అక్కడ కొంతమంది మాకు విజిటర్స్ కూడా కనిపించారు, వేరే ప్లేస్ నుంచి వచ్చారంట. అంటే మాకు ఇంత దగ్గరలో ఉన్నా కూడా ఈ డిస్ట్రిక్ట్కి ఎప్పుడు కుదరలే, ఎన్ని రోజులు చిన్న పిల్లలు ఉండడం అవన్నీ అన్ని రీజన్స్ వల్ల మేము వెళ్ళలేకపోయాం. కానీ ఈసారైనా ఒక 2 days హాలిడేస్ వస్తే వెళ్ళిపోదామని డిసైడ్ చేసుకుని వీళ్ళనైతే రిస్క్ చేసి నేను తీసుకొని వెళ్ళిపోయాను. అసలు అయితే ఒక్కదాన్ని నాకు భయం వేసింది, వీళ్ళని తీసుకొని నేను బోటింగ్ చేయగలను అనిపించింది. ఓకే, వాళ్ళు బాగానే ఉన్నారు, బాగానే ఎంజాయ్ చేశారు భయపడకుండా. ఓకే, మీరు లోకల్లో అయినా మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి మాతో. లక్కీ అయితే సూపర్ ఉంది మమ్మీ, బాగుంది అని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. ఒక రౌండ్ అంటే ఒక మనిషికి 40 rupees అలా తీసుకుంటాడండి, 40-50 rupees టికెట్. ఒక స్లో రౌండ్ తీసుకెళ్ళి తిప్పేస్తాడు అనమాట. అది అయిపోయాక ఆ బండి మీద అక్కడక్కడ కొంచెం ట్రయల్ లాగా ఉంటాయి కదండి, బ్యాటరీ కార్స్, అది కూడా చూసేసి కాగట్లేదు అనమాట. ట్రై చేయాలి, ఎక్కేయాలి, ఎక్కేసాడు. లక్కీ కార్ తీసేసుకున్నాడు. సోనీ ఇంకా బాగుంటుందని నేను చెప్తే సజెస్ట్ చేసి కొంతసేపు ఆగాక ఇంకా తనకు భయం వేసేస్తుంది అనమాట. అంటే తన చిన్నపిల్ల కదా, తనకి హ్యాండిల్ చేయడం రాదు. బాగుందా? ఓకే, అలా పట్టుకుని తిప్పమన్నా తిప్పుతుంది బాగానే. లక్కీ గాడు అయితే భలే ఎంజాయ్ చేశాడు, చాలా బాగుందనమాట. ఆ రోజు వాళ్ళిద్దరికి ఆ ట్రిప్ భలే నచ్చేసింది. ఆ కారు, ఆ స్కూటీ మీద, ఇంకా బోటింగ్ అన్నీ ఇంకా వాళ్ళు తినడానికి అంటే అవి తినుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడప్పుడు ఇయర్లీ ఒక 2-3 times అయినా అలా మంచి ప్లేసెస్కి, వాళ్ళకి నచ్చిన ప్లేసెస్లో వెళ్ళి తిప్పుకొని వస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటుంది కదండి. నా ఒపీనియన్ అయితే అలాగే ఉంటుంది. మ్యాక్సిమం వాళ్ళకి నచ్చిన ప్లేసెస్ తీసుకెళ్ళి నచ్చినవి చూపిస్తే, మనం ఎంజాయ్ చేయలేని ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా అవి చూపిస్తే ఎంత బాగుంటుంది. ఆ హ్యాపీనెస్ వేరనమాట. సోను ఐస్ క్రీమ్ నేను తినేసాను, అంటే తన స్కూటీ పట్టుకోవడానికి నాకు ఇచ్చింది. చూసే ఉంటారు, నేను తినేసాను. దానికి ఏడుస్తుంది. స్కూటీ మీద లేదు కాన్సన్ట్రేషన్, అంతా ఐస్ క్రీమ్ మీదనే ఉంది. నేను ఐస్ క్రీమ్ తినేసాను, 2 days ఏడ్చింది. ఆ రోజైతే నన్ను తిట్టింది కూడా, ఎంత ఏం చేసినా కూడా తను ఐస్ క్రీమ్ తినేసానని బాధ సగం మాత్రం అనుకుంటుపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ రోజు లకారం. మీరు కూడా లోకల్లో ఉంటే డెఫినెట్గా హాలిడేస్లో వెళ్ళి ఎంజాయ్ చేయండి, బాగుంటుంది. సరే, ఎలాగైనా రోపే చూపిద్దాం అనుకున్నాను.